ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. మనం ఉదయం పూట 33వ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకున్నామండి. దాంట్లో భగవానుడు మనకి ఏం చెప్పాడంటే స్వధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు. స్వధర్మము తల్లి వంటిది. స్వధర్మము శాస్త్ర ప్రకారంగా ఉంటుంది, మన ఇష్టాలతోని ఉండదు. స్వధర్మం అనేది శాస్త్రబద్ధమైనది. దానివల్ల మనకు కీర్తి కలుగుతుంది. అంతేగాని నువ్వు అధర్మాన్ని ఆచరిస్తే, స్వధర్మాన్ని విడిచిపెడితే నీకు అపకీర్తి కలుగుతుంది అని చెప్పాడు. చెప్పి మరి ఈయన ఏమంటాడు, ఓసారి గుర్తు చేస్తూ ఉన్నాడు అన్నమాట. దుర్యోధనాదుని వధించడం వల్ల మాకు పాపం వస్తుంది అని చెప్పిండు. అప్పుడు అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళను వధించకపోయినా కూడా పాపమే వస్తుంది అని దాన్ని గుర్తు చేస్తుండు భగవానుడు. ఎందుకు అంటే యుద్ధం చేయకపోవడం వల్ల వస్తుంది కదా పాపం. మరి చేయడం వల్లనే కాదు, వాళ్ళను చంపడం వల్లనే కాదు పాపం వచ్చేది. వాళ్ళు దురాత్ములు, అధర్ములు కాబట్టి వాళ్ళని చంపుతున్నావు. కాబట్టి నువ్వు యుద్ధం చేయకుండానే పాపం వస్తుంది, కానీ వాళ్ళని చంపడం వల్ల పాపం రాదు అని దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు అట్లా అనుకుంటున్నావు కదా. అంటే ఈయన ఏవేవైతే అడిగిండో, ఏవేవైతే ఈయన మనసులో భావాలు ఉన్నాయో అవన్నీ కూడా, అందుకేనండి మనం ఎవరి గురించి మాట్లాడినా కూడా వాళ్ళని మొత్తం మాట్లాడనీయాలి. వాళ్ళ మనసులో ఉన్నదంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనము దానికి ఆ విషయాలను తగిన సమాధానము ఇవ్వగలుగుతాం. లేకుంటే ఏమవుతుంది, మనం మధ్యలోనే మాట్లాడేస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలను మార్చేసుకుంటూ ఉంటారు మనం మాట్లాడిన దాన్ని బట్టి. అంటే క్లారిటీ ఉండదు, వితండవాదం అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడడం వల్ల వాళ్ళకు ఒక అంటే క్లారిటీ రావాలి, తెలుసుకోగలగాలి, అవును నిజమే అని వాళ్ళకు అనుమానాలు తొలగిపోవాలి. అట్లా ఉండాలి చెప్పే విషయం. కాబట్టి ముందు వాళ్ళ దగ్గర ఏముంది సమాచారం అనేది మొత్తం తీసుకున్న తర్వాత వాళ్ళకి మనము చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళకి క్లారిటీగా తెలిసిపోతుంది అన్నమాట వాళ్ళు ఏమేమి ఆ భావాలను పెట్టుకున్నారు. అట్లా అర్జునుడు ఏ భావాలనైతే బయలుపరిచాడో వాటిని తీసుకొని వాటిని క్లారిటీ కోసం తొలగించడానికి ప్రయత్నం చేస్తుండు భగవంతుడు. ఫస్ట్ ఏమో ఆత్మ గురించి చెప్పాడు. అంటే వీళ్ళని చంపుతున్న పాపము భీష్మ ద్రోణులు, అంటే ఆత్మస్వరూపముకి చావు లేదు కాబట్టి వీళ్ళు జావారి శరీరాలే పోతాయి నాయన, నువ్వు కూడా అంతే ఆత్మస్వరూపుడివి అని తెలియజేసిండు. తర్వాత ఏమి శ్రేయస్కరమో చెప్పు అన్నావు కదా, అందుకని ఇదే శ్రేయస్సు, నువ్వు స్వధర్మాన్ని పాటించి యుద్ధం చేయడమే మంచిది అన్నాడు. మరి యుద్ధం ఎందుకు చేయాలి అని మళ్ళీ అడుగుతాడు కదా. అందుకని స్వధర్మాన్ని పాటించడమే పుణ్యము, అది చేయకపోతే పాపము. మీ అమ్మ కూడా చెప్పింది సిద్ధంగా ఉండమని, అయినా నువ్వు ఈ విధంగా చేయడం ఏం బాగాలేదు అని తెలియజేసిండు. అయితే ఈ స్వధర్మం గొప్పతనాన్ని మన 33వ శ్లోకంలో చెప్పాడండి. ఇప్పుడు 34వ శ్లోకాన్ని చదువుదాం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే. అంటే మరణం కన్నా అధికమైనది అపకీర్తి. ఇప్పుడు మనం మరణించకుండా బతికి ఉండి అపకీర్తి పరులమైన నువ్వు పారిపోయినావు, అప్పుడు నువ్వు చావవు, బతికే ఉంటావు. కానీ ప్రయోజనం ఏంటి? చచ్చిన దానికన్నా భయంకరము చేతగానోడు వీడు పోయిండు యుద్ధం చేస్తా అని మేమందరం పోయినాం. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు. అప్పుడు ఎవరు
అయ్యో మేము అట్లా యుద్ధం చేస్తామని పోయినాము, ఏం చేస్తామో అర్జునుడు పెద్ద వీరుడు అంటారు కానీ ఏమండి అక్కడికి పోతే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. మేం చూసి చూసి యాస్ట్రకు వచ్చేసినాము, యుద్ధం చెయ్య అని ఏడుస్తున్నాడు. ఆయన కోసమే కదా మేము యుద్ధానికి పోయినాము, మేమేమో చేస్తామంటుంటే ఆయనేమో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అని ఇట్లా చిల్లల పాలలు అందరికీ చెప్పుకోరా అనండి, చెప్పుకుంటారు కదా సైనికులు చెప్పుకుంటారు. ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోరా మరి, మన వాళ్ళందరూ ఇంటర్వ్యూలలో చెప్తుంటారు కదా, కానిస్టేబుల్స్ చెప్తారు మరి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అట్లాగనే ఆఫీసర్లు చెప్తారు, ఎస్ఐలు చెప్తారు, మరి అదేవిధంగా సైనికులు చెప్తారు ఏ రోజు ఎలా జరిగింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. అట్లా మనం కూడా ఎటన్నా వెళ్తే అక్కడ ఏం జరిగింది అనేది చెప్తూ ఉంటాము. ఒక్కొక్కటి ఆనందపడతాము, కొన్ని ఆశ్చర్యపోతాము, అవన్నీ కూడా చెప్పుకుని సంబరపడతాం. అట్లా మరి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిండ్రు కదా ఏమైంది అంటే అందరు చెప్తారు కదా సిపాయిలు వాళ్ళందరూ, ఇట్లా ఇంతమంది అనుకున్నావు అంతమంది వచ్చిండ్రు, అర్జునుడిగా శంఖం పూరించిండు అయితే యుద్ధం అయిపోతుంది అనుకున్నాము, కానీ అర్జునుడు ఏడ్చుకుంటూ నేను యుద్ధం చేయని పారిపోయిండు, వేస్ట్, మేము చేస్తాం అనుకున్నాం కానీ మా లీడర్ వెళ్ళిపోతే మేము ఎట్లా చేస్తాం, అందుకని మేము చేయలేదు, చేయకుండా వచ్చినాం. ఇట్లా ఎంతన్నా కథ చెప్పుకోవచ్చు కదా. ఇట్లా నువ్వు అపకీర్తి పాలవుతావు, ప్రజలు నీ అపకీర్తిని చాలా కాలం పాటు అదే పనిగా చెప్పుకుంటారు అంటున్నాడు. ఇట్లా ఒక్కళ్ళ ఇక ఆ యుద్ధానికి పోయి ఎన్ని నిమిషాలు నించున్నారో అన్ని నిమిషాలు అంతమందికి చెప్తారు వీళ్ళు ఇక పోయి. అందుకని ఏమంటున్నారు, లోకులు నీ యొక్క అంతము లేని అపకీర్తిని, అంతం లేదు ఇక, ఎంత పెద్ద ఇష్యూ కదా ఇది, ఇక ఏదొచ్చినా కూడా అయ్యో అవును అప్పట్లో యుద్ధంలో నుండి పారిపోయిన అర్జునుడు అని పేరు వచ్చేస్తుంది. ఎవరైనా చేతగాని వాళ్ళు ఉంటారు అనుకో, వాళ్ళు మాకు ఇది రాదు మేము చెయ్యము అంటే అయిపోయి ఆయనను ఎట్లా ఎక్కిరిస్తారు అప్పుడు. అందుకని అట్లా అంతం లేకుండా నీ అపకీర్తి అంతా ప్రచారం అయిపోతుందయ్యా. సన్మానాలు అందుకున్న వారికి అవమానము మరణం కంటే ఎక్కువ. ఇంతమంది అట్లా చెప్పుకుంటూ ఉంటే నువ్వు బజార్లో ఎట్లా తిరుగుతావు, మొహం ఎట్లా చూపిస్తావు, నీది సిగ్గుతోని చచ్చిపోవాలి అని చెప్తున్నాడు. అంత భయంకరంగా ఉంటుంది అపకీర్తి అంటే, చిన్నగా మామూలుగా లేదు, నువ్వు కనుక ఇప్పుడు యుద్ధం చేయకపోతే అని కొంచెం కఠినంగా చెప్పాలని కూడా చెప్తున్నట్టున్నాడు కృష్ణ భగవానుడు. అందుకే చెప్తుండు కదా, అప్పుడు కూడా చెప్పిండు, ఒక పెద్ద బండని తీసుకొని పోవాలంటే ఎంత కష్టమవుతుంది పైకి, మరి అంత పైకి ఎక్కిన బండ ఒక్క నిమిషంలో గిట్ల దోస్తే కింద పడిపోతుంది. అట్లా నువ్వు ఇంత కీర్తిమంతుడివి, ఇన్నేళ్ల నుంచి చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెరిగినావు, మీ అమ్మ ఎంత కష్టపడి పెంచింది నిన్ను, ఇప్పుడు యోగ్యుడివైన బలం వచ్చింది, అన్నీ వచ్చినాయి, యుద్ధం చేసే సమయం వచ్చింది, యుద్ధం చేయి. ఇన్ని రోజులు ఏమైనా చేసినావా నువ్వు? ఏం చేయలేదు. అందరూ అన్ని ఇచ్చుడే ఉన్నది, నీకు నేర్పిచ్చుడే ఉన్నది. ఇప్పుడే కదా ఇదే యుద్ధంలో చెయ్యి, దీనికోసమే కదా నీకు ఇవన్నీ నేర్పించింది, నీకు నేను సారథిని వచ్చింది. ఇన్ని చేస్తే నువ్వు ఇలా చేయడం అన్నది ఏమాత్రం బాగాలేదు. నువ్వు యుద్ధం నుండి వెనుదిరిగితే ఆ కీర్తి మాత్రము ఆహా ఒక లెవెల్లో ఉంటుంది నీకు అపకీర్తి అని చెప్తూ ఉన్నాడు మన కృష్ణస్వామి. కృష్ణ వీరుడు అంటే పరాక్రమాన్ని ప్రకటిస్తేనే వీరుడా అని కూడా అంటారు కదా. అంటే నేను యుద్ధం చేస్తేనే వీరుడా అంటే మరి ఎందుకంటారు చెప్పండి. పాట పాడితేనే అబ్బా మంచిగా పాడితే అబ్బా మంచి సింగర్ అంటారు, అదే పిచ్చి పిచ్చిగా పాడితే సింగర్ అంటారా? శాస్త్ర ప్రకారం యుద్ధము అంటే యుద్ధం చేస్తేనే అక్కడ అంతమందితోని శత్రువులతోని నిన్ను వీరుడు అంటారు. నేను ఇంటి వెనక కుక్కను కొట్టినా, లేకుండా తీస్మార్ ఖాన్ అన్నట్టు నేను మచ్చర్ని కొట్టినా, గివాన్ని దాన్ని చంపినా దీన్ని చంపినా అంటే
దీనికోసమా నువ్వు వీరత్వము? యుద్ధంలో వేసి వీరత్వం చూపించాలి, అంతేగాని ఇదా అదంతా నీ భ్రమనయ్యా. ఈ సమాజము అనేది ఒక మాయదారి, మాయల మారి. అది నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు అంటే అట్లా మార్చేస్తుంది నిన్ను. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద వీరుడివై వచ్చినావు యుద్ధం చేయడానికి, ఒక 2 నిమిషాలే భీష్ముని చూసినావు, అయిపోయి నీకు ఆ పొర కప్పేసింది అజ్ఞానము. ఇగో ఇప్పటిదాకా లేస్తలేవు, ఇన్ని రోజులు అయింది. ఇది చెప్తున్నాం, నువ్వు చెప్పినంత వింటి. మళ్ళీ నేను దాని అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉన్నా కూడా నువ్వు ఇంకా అదేంటి ఇదేంటి అంటా ఎట్లా? నిజాలు తెలుసుకోకుండా ఏదో ఒకటి భ్రమలో ఊహించుకొని నువ్వు ఈ పని చేస్తున్నావు, ఏడుస్తున్నావు. అది నీ భ్రమ. అక్కడ ఏమో అయిపోతుంది వాళ్ళకు అన్నది భ్రమ. నువ్వు యుద్ధం చేయడం అనేదే నీకు శ్రేయస్సు. కాబట్టి యుద్ధం చేయకపోయినావు అనుకో, ఇక నీ బతుకు బజారే అంటారా, బస్ స్టాండ్ అంటారు కదా, అట్లా చిలువలు పలువలుగా ఎక్కడ చూసినా ఇక అర్జునుడు వారిపోయిండు. మన అఘోరి ముచ్చట వచ్చింది కదా మనకు. ఇక రోజంతా దాని ముచ్చటనే అఘోరి. అట్లా మనకి ఏది దొరికితే అదే ఉంటుంది. కాబట్టి మన ఇప్పుడు సోషల్ మీడియాలకు అర్జునుడు వచ్చిండు అనుకో, ఇక అయిపోయాయి కథం. ఇక ఆయనను ఎట్లా ట్రోల్ చేస్తారంటే అట్లా ట్రోల్ చేసేస్తారు. ఇంకా పాపం అప్పుడు సోషల్ మీడియా లేదు, అయినా కానీ ఊర్లో అందరు ఇట్లా ట్రోల్ చేస్తారు. కాబట్టి నీకు అపవాదం వస్తుందని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అభిమానం ఉంటుంది కదండి, అపకీర్తి తెచ్చుకోవాలని ఎవరు మాత్రం ఎందుకు అనుకుంటారు? అందుకని ఆ విషయాన్ని చక్కగా చెప్పిండు అనమాట. అట్లా చెప్తే అమ్మో అపకీర్తి వస్తుంది, ఇప్పుడు పాపం వస్తుంది కాబట్టి యుద్ధం అన్నాడు. మరి అపకీర్తి వస్తుంది అంటే కూడా భయపడి, ఇప్పుడు మర్యాదగా ఉన్నవాళ్ళు, మర్యాద పురుషోత్తములు, ఏదన్నా అమర్యాద వస్తుంది, మనకు అపకీర్తి వస్తుంది అని భయపడతారు కదా. అట్లన్నా కనీసం కదులుతాడేమో అని ఈ విధంగా తెలియజేసిండు. మరి ఇది 34వ శ్లోకం అండి. మళ్ళా 35వ శ్లోకంలోని మనము రేపు కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.